నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం బీసీ కాలనీలో మంగళవారం జనసేన ఆధ్వర్యంలో ఉచిత ఈఎన్టీ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం వినాయక ఉత్సవాల్లో మనుబోలు బీసీ కాలనీలో అపశృతి చోటు చేసుకుందని, సుమారు 30 మందికి పైగా గాయాలు పాలయ్యారని, దీంతో అప్పటికప్పుడే జన సైనికులు స్పందించి వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉచిత ఈఎన్టీ వైద్య శిబిరం జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం వైద్యులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉచిత ఈఎన్టీ వైద్య శిబిరంలో బాణాసంచా బాధితులకు పరీక్షలు నిర్వహించామని, కొంతమందికి ఆ ప్రశ్న కూడా అవసరమయ్యే అవకాశాలు ఉన్నాయని, 2 నెలల పాటు వైద్యం అందించాక తమ సూచనలు సలహాలతో ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వైద్య శిబిరానికి తనను ఆహ్వానించిన జన సైనికులకు తన తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రసాద్, జాకీర్, శ్రీకాంత్, భార్గవ్, కాజావల్లి, కోటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక సేవాభావం, ఒక పోరాట ప్రతిమ. జన సైనికులంటే ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా మేమున్నాం అని ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సందేశాలను పాటిస్తూ ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఒక అడుగు ముందుంటారు. అందులో భాగంగానే ఏదైతే ఇటీవల వినాయక చవితి నిమగ్నం సమయంలో ఏదైతే మనుబోలు మండలంలోని బీసీ కాలనీ నందు నల్లమందు పేలుళ్ళలో అపశృతి జరిగి 30 మంది దాకా దెబ్బలు, చెవుల్లో ఆ సౌండ్కి కర్ణబేరులు దెబ్బతినడం, అనేక విధాలుగా రక్తగాయాలవడం జరిగింది. ఆ సమయంలో అర్ధరాత్రి అయినా సరే మా జన సైనికులు ఏదైతే మనుబోలు మండలంలో ప్రసాద్ గారు కావచ్చు, ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్నటువంటి జాకీర్ కావచ్చు, ఇంకా పవన్ కావచ్చు, ఇంకా మా వాళ్ళు చాలామంది అర్ధరాత్రి అయినా సరే 2 అయినా 3 అయినా ప్రతి ఒక్కరి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయించడం కానీ, ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ అనేక విధాలుగా సేవ చేసినటువంటి ఘనత నిజంగా వాళ్ళకి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ అంటే ఒక గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు జన సైనికులు అంటే పిల్లనాయాలు అరమాటలతో బళ్ళేసుకొని సౌండ్లతో తిరుగుతారనేటువంటి మాటలు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలంచుకోవాలి. ఈరోజు జనసేన పార్టీ అన్నా, జన సైనికులన్నా ఒక వ్యూహం, ఒక విధానం, ఒక క్రమశిక్షణ నిజంగా ఎంతో గర్వంగా చెప్పుకున్నాం మేము. అదేవిధంగా ఏదైతే ఈరోజు వాళ్ళందరికీ కూడా 30 మంది దాకా 30 మందికి పైగా 30 నుంచి 40 మందికి పైగా వాళ్ళకి చెవుల్లో ఈ రంధ్రాలు పడ్డం, చెవులు వినికిడి సరిగా లేకపోవడంతో చంద్రశేఖర్ గారు ఈఎన్టీ స్పెషలిస్ట్ని తీసుకొచ్చి మా జన సైనికులు ఇక్కడ మెడికల్ క్యాంప్ లాగా పెట్టి వాళ్ళందరికీ కూడా ఎండోస్కోప్ ద్వారా చెవుల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కర్ణబేరి ఎంతవరకు దెబ్బతినింది, వాటన్నింటిలో కూడా చెకప్ చేసి వాళ్ళకి ఉన్న దాంట్లో మందులు ఇచ్చి, ఏదైనా ఎక్కువ శాతం దెబ్బతింటే వాళ్ళకి 1 నెల తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏదో ఒక విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా జన సైనికులు అంటే ఇలా ఉంటారు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఇంత మంచి ఆలోచనతో మనుబోలు మండలంలో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే వ్యూహంతో ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన సైనికులందరూ కూడా కరోనా సమయంలో కావచ్చు, వరదల సమయంలో కావచ్చు, మేము సైతం అంటూ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇదే వ్యూహంతో మనం ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంకా బలంగా తయారవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు వేసి ప్రతి అడుగులో అడుగు వేస్తూ మేమంతా కూడా కలిసి కట్టుగా ఆయన ఆశయ సాధనలో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఏదైనా రాజకీయ పార్టీలో రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయాలకు వచ్చేవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆశించేది కాంట్రాక్టులో, ఉద్యోగాలు, లేదంటే అల్ప సంపాదన. కానీ జన సైనికులు మాత్రం నీతి నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజల కోసమే, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసమే మేము బతుకుతున్నాం, ప్రజా పోరాటమే మా లక్ష్యం, ప్రజలకు సేవ చేయడం మా ఉద్దేశం అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారంటే వాళ్ళందరికీ కూడా నిజంగా నేను గర్వంగా చెప్పుకున్న సర్వేపల్లి నియోజకవర్గంలో నాలాంటి వాళ్ళు పుట్టడం అనేది చిన్న విషయం కాదు. మరి నాకు జన్మనిచ్చిన భగవంతుని కూడా నేను ఒకటే కోరుతున్నా, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పుట్టడం, జనసేన పార్టీలో జెండా పట్టుకోవడం. మా జన సైనికులు ఎంతో హుందాగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్తున్నారంటే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పంచాయతీల్లో కూడా ఏదైనా వర్షాలు వచ్చి అంటువ్యాధులు వచ్చే సమయాల్లో బ్లీచింగ్ కొట్టడం కావచ్చు, అక్కడ పరిసరాలను క్లీన్ చేయడం కావచ్చు, వాటన్నిటిని కూడా అనేక విధాలుగా చేసుకుంటూ పోతున్నామంటే మాకు ఇంతకంటే ఇంకేం కావాలి.
మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా ఉమ్ము చేయకుండా ఆయన ఆశయాలు సాధించడంలోనే నిమగ్నమై ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ మెడికల్ క్యాంప్ని విజయవంతంగా చేసినటువంటి మనుబోలు మండల అధ్యక్షుడు ప్రసాద్ కావచ్చు, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్గా జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జాకీర్ కావచ్చు, పవన్ కావచ్చు. నిజంగా ఆ రోజు రాత్రి పవన్ హాస్పిటల్ మొత్తం పరుగులు తోలి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా పరిగెత్తడం అంటే నిజంగా చిన్న విషయం కాదు. వాళ్ళందరికీ కూడా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే, నా పేరు డాక్టర్ వైద్య చంద్రశేఖర్. నేను ఎంఎస్ ఈఎన్టీ సర్జన్ని. ఈరోజు ఇక్కడ చిన్న కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. అదేంటంటే పోయినసారి వినాయక చవితి సందర్భంగా బ్లాస్ట్ జరగడం వలన చాలామందికి ఇక్కడ చెవికి సంబంధించి వినికిడి సమస్యలు వచ్చినట్లుగా నన్ను వచ్చి కలవడం జరిగింది. మనుబోలు జనసేన పార్టీ నాయకులు కానీ వాళ్ళందరూ వచ్చి ఒకసారి చిన్న క్యాంపు లాగా పెట్టి వాళ్ళందరినీ ఒకసారి పరీక్షించి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమిటో కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే దానికి తర్వాత ఏం చేయాలి, దాని నివారణకు మనం తీసుకోవాల్సిన ఏంటో జాగ్రత్తలు అనేది చెప్పాల్సిన కోరారు. అందుకోసమని ఈరోజు ఉదయాన్నే ఇక్కడ ఒక చిన్న క్యాంపు లాంటివి కండక్ట్ చేయడం జరిగింది. క్యాంపుకి దాదాపు ఒక 40 నుంచి 50 మంది రావడం కూడా జరిగింది. ఇప్పటి వరకు చాలామందికి ఎగ్జామిన్ చేశాము. చేసిన దాంట్లో చాలామందికి ఆ సౌండ్ ఎఫెక్ట్ వలన చెవిలో ఒక రకమైన సౌండ్ రావడం, దాన్ని టినిటస్ అంటారు, సౌండ్ రావడం. కానీ చాలామందికి కూడా కన్నబెర్రి పొరకి రంధ్రాలు పడడం అయితే జరిగిందండి. వాళ్ళందరికీ మనం ఎండోస్కోపీ చేసి దానిలో చూపించడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దానికి ఏమేం చేయాలి, ఒకవేళ కనుక ఆ రంధ్రాలు పూడుకుపోతే దానికి తర్వాత ఏమేం చేయాలనేవన్నీ కూడా చెప్పడం జరిగింది. దాన్ని బట్టి తగు జాగ్రత్తలను వాళ్ళకి అన్నీ తీసుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాలోఅప్లో పెడతామన్నమాట. అంటే నెల రోజులు కానీ లేకపోతే 2 నెలలు కానీ ఫాలోఅప్లో పెట్టి వాళ్ళకి తగ్గిందో లేదో చూసుకొని దాన్ని బట్టి తదనుగుణంగా అవసరమైతే కొంతమందికి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. చేయాల్సి వస్తే కూడా వీళ్ళు ఆరోగ్యశ్రీలో మా వాళ్ళందరికీ అని చేయమని అడిగారు. ఏదైనా అవసరం ఉంటే కూడా ఆరోగ్యశ్రీలు ఉచితంగా వాళ్ళందరికీ సర్జరీలు కూడా చేయడం అనేది మేము చేస్తామన్నమాట. ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు ఈ జనసేన పార్టీ నాయకులు మనుబోలు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి మాకు ఎంతో దోహదపడినటువంటి భార్గవ్ కానీ మెడిసిన్స్ అన్నీ సప్లై చేసి కరెంటు లేకపోయినా కూడా ఇంటికి వెళ్ళి మరి ఇన్వర్టర్ తెచ్చి డాక్టర్ గారికి పేషెంట్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్త వహించారు. అలాగే మాకు డొనేట్ చేసిన కొంతమంది వెంకటేశ్వర్లు కానీ, వినోద్ కానీ, గౌతమ్ కానీ ఇట్లా చాలామంది ఈ కార్యక్రమానికి మాకు దోహదపడి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాను. జై జనసేన. ప్రజలందరికీ నమస్కారం అండి. ఇటీవల కాలంలో మనుగోలులో వినాయక చవితి నిమజ్జనం కారణంగా బీసీ కాలనీలో బాణసంచా పేలి చాలా 40 నుంచి 50-60 మంది చిన్న చిన్న గాయాలు కావచ్చు, ఫ్రాక్చర్లు అయిన వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఈఎన్టీ ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము నెల్లూరు నుంచి వై చంద్రశేఖర్ సార్ అని ఈఎన్టీ డాక్టర్ గారిని మేము రమ్మని చెప్పి పోవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఓకే అండి, ఖచ్చితంగా నేను సమాజ సేవలో ముందుంటాను, ప్రతి దాంట్లో నేను కూడా ముందడుగు వేసి భాగం పంచుకుంటాను అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఇంచుమించు 40 నుంచి 50-60 మంది దాకా ఈరోజు డాక్టర్ గారు చూడడం జరిగింది. ప్రతి ఒక్కరికి వినికిడి సమస్య చాలా ప్రాబ్లంగా తయారైందండి. ఆ రోజు ఆ నిమజ్జనం కారణం బాణసంచా పేరిన విధానం ప్రకారంగా చూస్తే చాలా ఎఫెక్ట్ అయింది ప్రజలందరికీ. చాలామందికి కర్ణబేరి ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఆ కర్ణబేరిలో ఉండే పొరలు దెబ్బతిన్నాయి. కొంతమందికి మెడిసిన్స్తో క్యూర్ అవుతుంది, కొంతమందికి ఒక 10-15 రోజుల తర్వాత అది తగ్గని పక్షంలో సర్జరీ పోయే విధంగా కూడా అవుతుంది. వీలైనంత వరకు పేద ప్రజలందరికీ నా సాయశక్తిలో నేను కృషి చేస్తాను అని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. వీలైతే అమౌంట్ ఏదైనా చిన్న అమౌంట్తో సర్జరీ అవుతుంది, లేదంటే ఆరోగ్యశ్రీ ద్వారా క్లియర్ అయ్యేంత వరకు చూస్తామని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు జనసేన సైనికులైన మేము చాలా ఆనందంగా ఉందండి. ఎన్నో రాజకీయ పార్టీలు ఎంతోమంది అవినీతికి పాల్పడి ఎన్నో కోట్లకి అమ్ముడు పోయి ఏదేదో అవినీతి కార్యక్రమాలు చేస్తారు. కానీ ఒక్క జన సైనికులు మాత్రమే ప్రజల మేలు కోరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళు బాగా ఉండాలని కోరుకునే వాళ్ళలో ప్రముఖ పాత్ర వహించే జనసేన పార్టీ మాత్రమే. ఇది మా గురువు గారైన అలాగే మా అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని
స్ఫూర్తిగా తీసుకొని మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజైతే రాత్రి 2-3 దాకా కూడా జన సైనికులు మొత్తం హాస్పిటల్లోనే ఉన్నారు. ఈవెన్ మా సురేష్ అన్న కూడా ఆ రోజు చెప్పంగానే రాత్రి 1-1:30 అయినా సురేష్ అన్న కానీ భవానీ మేడం కానీ మా జన సైనికులు ఉదయ్ కానీ పవన్ కానీ జాకీర్ అందరూ దగ్గరుండి ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ చేతులతో అంబులెన్స్లో పెట్టి మరీ తీసుకొని ఆ రోజు చేశారు కార్యక్రమాలు. చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేస్తామని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.